మా అమ్మ పోయిందని టెలిగ్రామ్ వచ్చిందా? నాకెందుకు చెప్పలేదు? పొద్దు లేచిన దగ్గర నుంచి సాయంకాలం వరకు అటు ఆఫీస్ లో ఇటు ఇంట్లో పనులతో చేస్తుంటే ఇవన్నీ నాకెక్కడ జ్ఞాపకం ఉంటాయి? అయినా వయసు అయిపోయిన ముసలిదే కదా. అయినా నా తల్లి ఏమిటి మృగంలో ప్రవర్తిస్తున్నారు? నన్ను పశువులా చూసింది. వంట చేయడానికి కాళ్లు పట్టడానికి సిగ్గుపడలేదే, కన్న కొడుకును పాడు చేసే కట్టుకున్న మొగుణ్ణి హీనంగా చూసావే. నిన్ను చూసి చుట్టుపక్కల సంసారాలు కూడా నాశనం అయిపోతాయి. చూడండి, ఆయన నన్ను కొడుతున్నాడు. ఏంటయ్య బాబు ఇది అంతా చూస్తున్నారు? వదిలిపెట్టు. అందరూ చూడాలనే ఇక్కడ కొడుతున్నావు. ఉద్యోగం చేస్తున్నానని కదే నీ అహంకారం. మనే అది పోషిస్తానే. నువ్వు తప్పమ్మా. నన్ను కొడుతున్నాడు, కొట్టద్దని చెప్పరా? వద్దని చెప్పడానికి కనిపిస్తావే. ఎరా అమ్మతో బేరాలా? కన్న తల్లితో ఇలా వెళ్ళి కాలమే పడి క్షమాపణ చెప్తా. ఆడదానికి సమాన హక్కులు అంటే ఉద్యోగాలు చేస్తున్నాం, ఊళ్ళో వెళ్తున్నాం అని మొగుళ్ళ చేత ఊడిగాలు చేయించుకోవడం కాదు. ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకోవాలి, ఒకళ్ళ కోసం ఒకళ్ళు త్యాగం చేయాలి. అది సంసారం అంటే.